ఈ ఒకవైపు వచ్చేలాగా కత్తిరించటం ఇలా ఇలా కత్తిరించండి. మీరు కూడా జాకెట్ ఇలా అన్నీ ఒకే వైపు రావాలి అని అనుకున్నవారు కత్తిరించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి ఎలా చేస్తే మనకు సరిగ్గా చేయగలము అనే విధానాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇది శ్రద్ధగా చూడండి చివరి వరకు. టైలర్ సత్యం అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జాకెట్ కొలతలు: 1 పొడవు, 2 చేతులు పొడవు, 3 షోల్డర్ నడుము పొడవు. ఇలా తీసుకున్నప్పుడు 14 అంగుళాలు, చేతులు పొడవు 7 అంగుళాలు, వెనుక భాగము 22 అంగుళాలు, ముందు భాగము 9:30, ముందు భాగం 9:30 19 అంగుళాలు వేసుకోవాలి. ఆది జాకెట్ని కొలతలు తీసుకునేటప్పుడు షోల్డర్ ఇలా తీసుకోవాలి. షోల్డర్ 12. ఇలా మెడని ఈ విధంగా పెట్టుకుని అప్పుడు సమంగా ఉన్నప్పుడు తీసుకోవాలి. కత్తిరించుకునేటప్పుడు దీన్ని 2 భాగాలుగా చేసుకొని 6 అంగుళాలు పెట్టుకొని కత్తిరించాలి. మన జాకెట్ కొలతలు తీసుకునేటప్పుడైనా ఒంటి కొలతలు తీసుకునేటప్పుడైనా చేతులు ముందు వదులు ఇలా కొలుసుకోవాలి. దీనికి 12:30 వచ్చింది. చేతులకు 3 కొలతలు తీయాలి. ఒంటి కొలతలు తీసినా జాకెట్ కత్తిరించేటప్పుడు కొలతలు తీసినా సరే. ఇది భుజం దగ్గర తీయాలి. ఇలా 16 అంగుళాలు, 8 16 అంగుళాలు. అలాగే మనం కత్తిరించేటప్పుడు ఖర్చు ఎంత కావలిస్తే అంత పెట్టుకోవచ్చు బట్టను బట్టి. ఈ భుజం రౌండ్ కొలత. ఈ కొలత సరిగ్గా తీయకపోతే సంకలు పట్టేసి జాకెట్ పైకి వెళ్ళదు, అప్పుడు దిగుభుజాల్లాగా వస్తుంది. ఇది జాకెట్ కొలత 9:30 19 అంగుళాలు వచ్చింది. మెడ కత్తిరించుకునేటప్పుడు మన వెడల్పుని పెట్టుకోవాలంటే ఆది జాకెట్కి 2:15 వచ్చింది. దీనికి ఖర్చులు అదనంగా మనం ఎంత ఖర్చు అయితే కొడతామో ఆ ఖర్చులు పెట్టుకుని కత్తిరించాలి. మెడ ఎత్తు. మనం మెడ కొంతమంది కింద కావాలంటారు, కొంతమంది చిన్నగా కావాలంటారు. అలాంటప్పుడు ఈ ఎత్తు కొలత తీసుకుని దానికి ఖర్చులు అదనంగా పెట్టుకోవాలి. ఈ జాకెట్ మెడ ఎత్తు 6 అంగుళాలన్నర వచ్చింది. దీనికి కొంచెం కింద దించుకోవాలి అన్నారు వీళ్ళు. అప్పుడు మనం కత్తిరించుకునేటప్పుడు 6 అంగుళాలు పెట్టుకొని కట్ చేస్తే తగ్గుతుంది, మెడ పెద్దదవుతుంది అన్నమాట. ఎక్కువ ఉన్నప్పుడు నడుం బెల్ట్ జాకెట్లోనే పెట్టుకోవచ్చు. 6 అంగుళాలు ఇది అదనంగా పెట్టినది నడుం బెల్ట్కి. ఇక్కడ నలుపు రంగు గుర్తు పెట్టాం, దాన్ని గమనించండి. షోల్డర్. ఈ షోల్డర్ కత్తిరించుకునేటప్పుడు ఇలా కత్తిరించుకొని మెడకు అదనంగా ఖర్చులు పెట్టుకోవాలి. 3 అంగుళాలు పెట్టాం. మనం ఖర్చు కొంచెం ఎక్కువగా పెట్టుకుంటే ఊడకుండా ఉంటుందని. ఈ డిజైన్ అంతా పైకి చెట్లు వచ్చేలాగా మనం కత్తిరించుకోవాలి. చేతులకు కానీ ముందు భాగానికి కానీ. చేతులకు కూడా డిజైన్ ఇలా పైకి వచ్చేలాగా కత్తిరించుకోవాలి. చేతులు పట్టి ముందలకి ఇలా ఖర్చులకి కూడా వదిలి ఇలా కత్తిరించుకోవాలి. దీన్ని కత్తిరించేటప్పుడు అన్నీ శ్రద్ధగా చెట్లు ఒకే డిజైన్ అంతా పైకి వచ్చేలాగా మనం కత్తిరించుకుంటే బాగుంటుంది. ఇలా చేతులన్నీ
రెండు ఒకేలాగా ముందు వెనక తేడా రాకుండా డిజైన్ పైకి వచ్చేలాగా కత్తిరించుకోవాలి. ముందు భాగం ఇలా మెడకి ఖర్చులు పెట్టుకొని కూడా ఇలా వేసుకొని కత్తిరించుకోవచ్చు. ముందు భాగం పొడవు కత్తిరించుకునేటప్పుడు ఇట్లా పైకి ఖర్చు పెట్టుకొని ఇలా కింద కూడా ఖర్చు ఉంచుకుని ఈ విధంగా కూడా కత్తిరించుకోవాలి. ముందు బెల్ట్ ఎంతైతే పెట్టుకుంటామో దాన్ని మినహాయించి క్రాస్ బెల్ట్ ఈ విధంగా తీసుకోవాలి. అలాగే దీన్ని కత్తిరించుకునేటప్పుడే ఖర్చులు అదనంగా పెట్టుకుని కత్తిరించుకుంటే మనకు కుట్టేటప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇది క్రాస్ బెల్ట్ ఇవ్వని ముందు భాగం, దానికి దీనికి మీరు తేడా గమనించండి. ఇట్లా మనం జాకెట్ సరిగ్గా కత్తిరించుకున్నట్లయితే ఇలా చెట్లన్నీ పైకి వచ్చేలాగా ఒకే రకంగా కుట్టడం మనం సులువుగా తెలుసుకోగలుగుతాం. ఈ విధంగా పాటించి మీరు కూడా చక్కగా కుట్టాలని మా యొక్క కోరిక. అందరూ కుట్టు పనిలో మెలకువలు తెలుసుకొని కుట్టుకుంటే బాగుంటుంది. ముందు షేప్ బెల్ట్లు ఆది జాకెట్ ప్రకారం వేసుకోవాలి. వారి యొక్క శరీర అవయవ నిర్మాణాన్ని బట్టి కూడా బెల్ట్లు వేసే విధానం మారుతూ ఉంటుంది. ఆది జాకెట్ని బట్టి ఈ బెల్ట్లు ఇలా ఇచ్చాం. ఇవి ఈ విధంగా మీరందరూ కూడా కుట్టు పని నైపుణ్యంగా నేర్చుకొని మరి అభివృద్ధిలోకి రావాలని మా కోరిక.